ఈరోజు మనం చెయ్యబోయే ఈ లోతైన పరిశీలన నిజంగా చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది. ఎందుకంటే మనం మాట్లాడుకోబోయేది ప్రాచీన భారతదేశంలోనే మొట్టమొదటి మహాసామ్రాజ్యం గురించి. అవును, అదే నందవంశం. కరెక్ట్. క్రీస్తుపూర్వం 345 నుండి 322 వరకు, అంటే కేవలం ఒక 2-3 దశాబ్దాల పాటు వాళ్ళు తూర్పు భారతదేశంలోని మగధను పరిపాలించారు. చాలా తక్కువ సమయం కదా. అవును, చాలా తక్కువ సమయమే. కాని ఆ తక్కువ సమయంలోనే వాళ్లు సృష్టించిన ప్రభంజనం అంత ఇంత కాదు. అయితే మన దగ్గరున్న చారిత్రక ఆధారాలు చూస్తే మాత్రం నిజంగా ఆశ్చర్యం వేస్తోంది. ఖచ్చితంగా. గ్రీకు, రోమన్, జైన, బౌద్ధ, అలాగే మన పురాణ గ్రంథాలు, ఇలా ఎన్నో రకాల మూలాల నుండి మనం సమాచారాన్ని సేకరించామీరోజు. ఎగ్జాక్ట్లీ. అసలు ఈ వంశం ఎలా పుట్టింది, ఆకాశమే హద్దుగా ఎలా ఎదిగింది, చివరకు ఏమీ లేకుండా ఎలా పతనమైంది అనే విషయాలను ఈరోజు మనం డీకోడ్ చేయబోతున్నాం. ఇక్కడ మన శ్రోతలు అంటే మన పరిశీలనను ఫాలో అయ్యేవారు గమనించాల్సిన విషయం ఒకటుంది. అదేంటో చెప్పండి. ఈ సోర్సెస్ అన్నీ కూడా ఒకే విషయాన్ని చెప్పవు. భిన్నమైన వాదనలున్నాయి. మనం వాటిని అంచనా వేసి అసలు నిజమేంటో పసిగట్టడమే మన ఈనాటి ముఖ్య ఉద్దేశ్యం. సరే, దీన్ని కాస్త విడమర్చి చూద్దాం. అసలు అప్పటివరకు ఉన్న పవర్ఫుల్ శిశునాగ వంశాన్ని కూలదోసి అధికారంలోకి వచ్చిన ఈ మొట్టమొదటి క్షత్రియేతర వంశం ప్రయాణం ఎలా మొదలైందంటారు? ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే, ఒకే సామ్రాజ్యం గురించి మన చరిత్రకారులు ఇన్ని రకాల ఒకదానికొకటి పొంతనలేని కథనాలు ఎలా రాశారు అన్నది. అవును, ఒక్కో మతగ్రంథం తీసుకుంటే ఒక్కో రకమైన కథ కనిపిస్తుంది కదా. కరెక్ట్. వేరే దేశాల చరిత్రకారులు రాసిన రికార్డులు చూస్తే ఇంకో కథ కనిపిస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే ఎవరికి తోచినట్లు వాళ్లు రాశారేమో అనిపిస్తోంది. నిజమే. మొదటి నందరాజు అయిన మహాపద్మనందుడి నేపథ్యం గురించి వింటుంటే నాకైతే ఏదో పక్కా కమర్షియల్ సినిమా కథలా అనిపించింది. అవును. అసలు జైన గ్రంథాలు ఏం చెబుతున్నాయో చూశారా? చూశాను. పరిశిష్టపర్వన్ అనే గ్రంథం ప్రకారం అతనొక మంగలికి అలాగే ఒక వేశ్యకు పుట్టిన కుమారుడు అని ఉంది. అంటే వాళ్లకు కనీస రాజరిక నేపథ్యం లేదన్నమాట. అంతేకదా. ఇంకో జైన గ్రంథం ఆవశ్యక సూత్రం చూస్తే అతను అసలొక మంగలి దగ్గర పనిచేసేవాడని లేదా కేవలం ఒక బానిస అని రాశారు. ఇది చదివినప్పుడు ఒక సామాన్య బానిస అంత పెద్ద సామ్రాజ్యాన్ని ఎలా స్థాపించాడని ఎవరికైనా అనిపిస్తుంది. అయితే బౌద్ధ గ్రంథాలింకోలా చెప్తున్నాయి కదా. అవును, బౌద్ధ గ్రంథాలు కూడా నందులు తక్కువ సామాజిక వర్గానికి చెందినవారే అని అంగీకరిస్తున్నాయి. కాని వాళ్లు చెప్పే కథ వేరు. ఎలాగంటే, బౌద్ధ గ్రంథమైన మహావంశ ప్రకారం ఈ వంశస్థాపకుడి పేరు మహాపద్మనందుడు కాదు, ఉగ్రసేనుడు. ఉగ్రసేనుడు, ఓకే. అతను సరిహద్దు ప్రాంతాలకు చెందినవాడని, పొరపాటున ఒక దొంగలముఠా చేతికి చిక్కి తన తెలివితేటలతో చివరకు ఆ దొంగలముఠానికే నాయకుడిగా మారాడని అందులో రాశారు. అంటే బందిపోటు దొంగలాగా. కరెక్ట్. ఆ తర్వాత తన బలాన్ని పెంచుకుని అప్పటికే పాలిస్తున్న శిశునాగ వంశపు యువరాజులను పారద్రోలి మరీ సింహాసనాన్ని ఆక్రమించాడని బౌద్ధ గ్రంథాలు చెబుతున్నాయి. అంటే ఒకవైపు బానిస లేదా మంగలి అని జైనులు చెబితే, మరోవైపు బందిపోటు దొంగ అని బౌద్ధులు చెబుతున్నారు. అసలు వీళ్లలో ఎవరిది నిజమంటారు? దీన్ని మనం ఒక విశాల దృక్పథంతో గమనిస్తే మనకొక క్లారిటీ వస్తుంది. ఇక్కడే మనం గ్రీకు, రోమన్ చరిత్రకారుల కథనాలను కూడా జతచేసి చూడాలి. కర్టియస్ మరియు డయోడోరస్ రాసిన రికార్డులు. ఎగ్జాక్ట్లీ. మొదటి శతాబ్దానికి చెందిన చరిత్రకారులు ఏం రాశారో తెలుసా? అలెగ్జాండర్ భారతదేశంపై దండెత్తినప్పుడు అతడికి పురుషోత్తముడు అంటే మనం పిలుచుకునే పోరస్ ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాడట. అప్పటి మగధరాజు తండ్రి గురించి కదా. అవును. అతనొక మంగలి, తన అందచందాలతో అప్పటి రాణిని వశపరుచుకుని మహారాజును నమ్మకద్రోహంతో చంపేశాడని పోరస్ చెప్పాడు. బాబోయ్, ఇది ప్యూర్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఎపిసోడ్ లాగా ఉంది. అంతేకాదు, ఆ తర్వాత యువరాజులకు తనే సంరక్షకుడుగా నటిస్తూ సమయం చూసుకుని వాళ్లందర్నీ మట్టుబెట్టి రాజ్యాధికారం చేపట్టాడని ఆ గ్రీకో రోమన్ రికార్డులు స్పష్టంగా చెప్తున్నాయి. అంటే రాణిని వశపరుచుకోవటం, రాజుని చంపటం, పిల్లలకి గార్డియన్లాగా యాక్ట్ చేస్తూ వాళ్లని కూడా లేపేయటం, క్రూరమైన రాజకీయాలు. అవును, ఆ కుట్రలు అలా ఉండేవి. ఇక్కడ మనం మిస్ కాకూడని పాయింట్ ఏంటంటే, గ్రీకో రోమన్ రికార్డులు అలాగే జైన మూలాలు ఈ రెండూ కూడా ఆ రాజుది మంగళి నేపథ్యమే అని ధృవీకరిస్తున్నాయి. అవును, పోరస్ చెప్పిన మాటలు జైన గ్రంథాలు ఒకేలా ఉన్నాయి. మన పురాణాలు మాత్రం అతను శిశునాగరాజు మహానందునికి మరియు ఒక శూద్ర స్త్రీకి పుట్టాడని చెబుతాయి. కాని భౌగోళికంగా ఎక్కడో ఉన్న గ్రీకులు, ఇక్కడున్న జైనులు ఒకే విషయాన్ని చెబుతున్నారంటే ఈ మంగళి నేపథ్యమే ఎక్కువ నమ్మశక్యంగా కనిపిస్తుంది కదా. ఏది ఏమైనా
ఆనాటి కుల వ్యవస్థను బద్దలు కొట్టి ఒక సామాన్యుడు రాజు కావడమనేది మామూలు విషయం కాదు. 100% నిజం. ఆ నేపథ్యం ఏదైనా సరే వారు సాధించిన పవర్ మాత్రం అసామాన్యం. అయితే నేను ఈ సోర్సెస్ అన్నీ చదువుతున్నప్పుడు నాకు బాగా కన్ఫ్యూజ్ చేసిన ఇంకో విషయం ఏంటంటే వాళ్ల కాలక్రమం. ఆ టైమ్లైన్ గురించే కదా. అవును, అసలు వాళ్ళు ఎన్ని సంవత్సరాలు పాలించారో అనే దానిపై ఏ గ్రంథానికి ఒక క్లారిటీ లేదు. మత్స్య పురాణం చూస్తే అందులో కేవలం ఆ మొదటి రాజు మహాపద్మనందుడే ఏకంగా 88 ఏళ్లు పాలించాడని ఉంది. 88 ఏళ్లు ఒకే రాజు పాలించడమంటే నమ్మడం కొంచెం కష్టమే. ఒక మనిషి 88 ఏళ్లు బతకడమే కష్టం. అలాంటిది సింహాసనం మీదే అన్ని ఏళ్లు ఉన్నాడంటే ఎలా నమ్మగలం? ఖచ్చితంగా నమ్మలేం. ప్రాచీన పురాణాల్లో ఇలాంటి అతిశయోక్తులు, నంబర్లను పెంచి చెప్పడం చాలా కామన్. అదే పురాణాల్లో వాయుపురాణం చూస్తే మొత్తం నందవంశమంతా కలిపి పాలించిందే 40 ఏళ్లోనుంటుంది. మళ్ళీ అందులోనే కాంట్రడిక్షన్ అన్నమాట. అవును. ఇక 16వ శతాబ్దానికి చెందిన బౌద్ధ పండితుడు తారనాథ్ రాసిన రికార్డుల్లో 29 ఏళ్లు అని ఉంది. మరి అసలు నిజమేమై ఉంటుంది? శ్రీలంకకు చెందిన బౌద్ధ గ్రంథాలు మాత్రం చాలా నిర్దిష్టంగా క్రీస్తుపూర్వం 344 నుండి 322 వరకు, అంటే పక్కాగా 22 ఏళ్లు మాత్రమే పాలించారని చెబుతున్నాయి. ఓహో, 22 ఏళ్లు. ఆధునిక చరిత్రకారులు కూడా ఈ 22 ఏళ్ల కాలాన్నే నమ్ముతారు. ఎందుకంటే క్రీస్తుపూర్వం 322లో చంద్రగుప్త మౌర్యుడు సింహాసనమెక్కాడు అన్నది చారిత్రకంగా నిరూపితమైన నిజం కాబట్టి. ఆ లెక్కల చూస్తే బౌద్ధులు చెప్పిన ఈ 22 ఏళ్ల కాలక్రమమే పర్ఫెక్ట్గా సరిపోతుంది. అవును. సరే, టైమ్లైన్ విషయంలో గందరగోళం అర్థమైంది. కాని ఆ సింహాసనం మీద కూర్చున్న రాజులు ఎంతమంది అనే దానిపై కూడా భిన్నవాదనలున్నాయి కదా. రాజుల సంఖ్య గురించి కూడా పెద్ద డిబేటే ఉంది. పురాణాలు, బౌద్ధ, జైన గ్రంథాలు అన్నీ కలిపి మొత్తం 9 మంది రాజులు పరిపాలించారని ఒప్పుకుంటున్నాయి. అందుకే వాళ్లనే నవనందులు అని పిలుస్తారు కదా. అవును, నవనందులు. కాని వీళ్లు తండ్రి కొడుకులా లేక అన్నదమ్ములా అన్న దగ్గరే మళ్ళీ చిక్కొచ్చి పడింది. ఎలాగంటే పురాణాలేమో మహాపద్మనందుడు ఆ తర్వాత అతని 8 మంది కొడుకులు వరుసగా పాలించారు అని చెబుతాయి. కాని మహావంశలాంటి బౌద్ధ గ్రంథాలు మాత్రం వాళ్లు 9 మంది అన్నదమ్ములు ఒకరి తర్వాత ఒకరు సింహాసనమెక్కారు అని చెబుతున్నాయి. ఆసక్తికరం. బంధుత్వాలు పక్కన పెడితే ఆ మొదటి రాజు గురించి ఒక స్పెషల్ టైటిల్ చదివాను నేను. అవును, మహాపద్మనందుడు చాలా పవర్ఫుల్ అని అన్ని గ్రంథాలు ముక్తకంఠంతో చెబుతున్నాయి. అతనికి ఆ కాలంలో ఏకరాట్ అనే ఒక బిరుదుండేది. ఏకరాట్ అంటే ఏకైక పాలకుడు అని కదా అర్థం. సింగిల్ సావరెన్. ఎగ్జాక్ట్లీ. ఈ బిరుదు ఊరికే ఇచ్చేలేదు. అప్పటికే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో పాతుకుపోయి ఉన్న ఇక్ష్వాకులు, పాంచాల, కురు, కళింగ లాంటి ఎన్నో బలమైన క్షత్రియ రాజవంశాలను అతను సమూలంగా నాశనం చేశాడు. వాటన్నిటినీ ఓడించి అంత పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించాడన్నమాట. అవును, వాళ్ళందర్నీ తొక్కేసి ఎదురులేని ఆధిపత్యాన్ని చెలాయించి ఉత్తర భారతదేశం మొత్తాన్ని ఒక గొడుగు కిందకి తెచ్చాడు. అందుకే అతన్ని రెండవ పరశురాముడు అని కూడా పురాణాలు కీర్తించాయి. ఇక్కడే అసలు విషయం మరింత ఆసక్తికరంగా మారుతుంది. వాళ్లు నిర్మించిన ఆ సామ్రాజ్యం భౌగోళికంగా ఎంత స్ట్రాంగ్గా ఉందో ఆర్థికంగా అంతకంటే 100 రెట్లు బలంగా ఉండేది. వాళ్ల రాజధాని పాటలిపుత్రం గురించి చెప్పాలిక్కడ. అవును, అంటే ఇప్పటి బీహార్లోని పాట్నా నగరం. అసలా రాజధాని లొకేషన్ గురించి వింటేనే చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారనిపిస్తుంది. కరెక్ట్. గంగా మరియు సోన్ నదులు కలిసే కరెక్ట్ పాయింట్ దగ్గర దాన్ని నిర్మించారు. దీనివల్ల శత్రువులెవరైనా దాడి చెయ్యాలంటే ఆ నదులను దాటుకుని రావటం దాదాపు అసాధ్యం కదా. అవును, ఆ నదులే వారికి న్యాచురల్ గోటగోడల్లాగా పనిచేశాయి. అంతేకాదు, ఆ నదుల ద్వారా సరుకు రవాణా, వాణిజ్యం చాలా ఈజీగా జరిగేది. చుట్టుపక్కల వ్యవసాయానికి అపారమైన సారవంతమైన నేలలుండేది. అద్భుతమైన భౌగోళిక వ్యూహం. కేవలం వ్యవసాయం, వాణిజ్యమే కాదు. వాళ్ళకి ప్రకృతి ఇచ్చిన ఇంకో పెద్ద వరం ఏంటంటే ఆ పక్కనే ఉన్న దట్టమైన అడవుల నుండి కలప దొరికేది. అలాగే యుద్ధాలకు కావలసిన వేలాది ఏనుగులు కూడా అక్కడే దొరికేవి. ఏనుగుల గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. కాని దానికి ముందు నాకు ఆశ్చర్యం కలిగించిన ఇంకో విషయముంది: సంపద. ఇనుప ఖనిజాల గనులు కూడా పుష్కలంగా ఉండటం వల్ల ఆయుధాల తయారీకి సంపదకు కొదవేలేదు. సంపదంటే మాటలు కాదు. నేను చదివిన సోర్సెస్లో ఒక పాయింట్ చూసి షాక్ అయ్యాను. ఆఖరి నందరాజు ధననందుడు ఏకంగా 80 కోట్ల విలువైన సంపదను పోగేసి దాన్ని గంగానది అడుగున ఒక రహస్య ప్రాంతంలో దాచాడని మహావంశ గంధం చెబుతోంది.
నది అడుగున సంపద దాచడం వినడానికి చాలా వింతగా అనిపిస్తుంది కదా. అవును, బహుశా నది ప్రవాహాన్ని పక్కకు మళ్లించి లోపల నేలమాళిగలు కట్టి ఉంటారా అని నా సందేహం. అది నిజంగా ఒక ఇంజనీరింగ్ అద్భుతమే అయ్యుండాలి. ఏదైతేనేం ఆనాటి 80 కోట్లు అంటే ఇప్పటి లెక్కల్లో ఊహించడానికే కష్టం. అయితే అంత డబ్బు ఎలా వచ్చిందంటే ప్రజల మీద వాళ్లు వేసిన పన్నులు అలాంటివి. అవును, పన్నుల భారం మామూలుగా ఉండేది కాదు. మామూలుగా పంటల మీద, వ్యాపారాల మీద పన్నులు వేస్తారు. కాని వీళ్ళు అడవిలో చెట్లకొచ్చే బంకమీద, జంతువుల చర్మాలమీద, చివరకు రోడ్డుమీదుండే రాళ్లమీద కూడా పన్నులు వేశారట. అదొక రకమైన ఎక్స్ట్రీమ్ టాక్సేషన్ సిస్టమ్. ప్రజల రక్తం పీల్చి డబ్బు పోగేసుకున్నారు అనే అపఖ్యాతి వాళ్ళ గట్టిగా ఉంది. కాబట్టే వాళ్ల చరిత్ర గతిని మార్చేసే స్థాయి సైనిక బలాన్ని పోషించగలిగారు. ఇది ఎంతలా అంటే ఏకంగా అలెగ్జాండర్ సైన్యాన్నే భయపెట్టి వెనక్కి పంపెంతలా. అలెగ్జాండర్ సైన్యం వెనతిరగడం అనేది చరిత్రలో ఎంత పెద్ద విషయమో మనకు తెలుసు. క్రీస్తుపూర్వం 326లో ఏం జరిగిందో ఒక్కసారి ఊహించుకుందాం. చెప్పండి. ప్రపంచాన్ని జయించుకుంటూ వస్తున్న అలెగ్జాండర్ సైన్యం బియాస్ నది, అంటే గ్రీకులు హైపాసిస్ అని పిలిచే నది దగ్గరకు చేరుకుంది. ఆ నది దాటితే ఉన్నది ఈ నందుల సామ్రాజ్యమే. అవును. అప్పుడు వాళ్ల గూఢచారులు నందుల సైనిక బలం గురించి రిపోర్ట్ తీసుకొచ్చారు కదా. అది చూసి గ్రీకు సైనికులకు వణుకు పుట్టింది. వణుకు పుట్టడమే కాదు, వాళ్ల మైండ్ బ్లాక్ అయ్యింది అని చెప్పాలి. ఎందుకంటే గ్రీకు చరిత్రకారులు రాసిన వివరాల ప్రకారం నందుల సైన్యంలో 2,00,000 పదాతిదళం, 80,000 అశ్వికబళం, 8,000 యుద్ధరథాలు మరియు ఏకంగా 6,000 ఏనుగులున్నాయని అలెగ్జాండర్కు తెలిసింది. 6,000 ఏనుగులా? ఇది నిజంగా అతిశయోక్తి అయ్యుండొచ్చు. లేదా శత్రువులను భయపెట్టడానికి నందులు కావాలనే ఇలా ప్రచారం చేసి ఉండొచ్చు కదా. అయ్యుండొచ్చు. కానీ 6,000 ఏనుగులంటే మామూలు విషయం కాదు కదా. ప్రాచీన కాలంలో ఏనుగులు అంటే ఇప్పుడు మనం చూసే మోడర్న్ యుద్ధాల్లోని బ్యాటిల్ ట్యాంకులతో సమానం. కరెక్ట్, ట్యాంకులు లాంటివే. ఒక ఏనుగు వస్తుందంటేనే భయపడే గ్రీకు సైనికులు ఏకంగా 6,000 ఏనుగులు తమ మీదకు దండెత్తి వస్తాయని ఊహించుకుని సైకలాజికల్గా పూర్తిగా దెబ్బతిన్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇన్ని వేల కిలోమీటర్లు యుద్ధాలు చేసుకుంటూ వచ్చిన వాళ్ళు ఇక మా వల్ల కాదు అని అలెగ్జాండర్ ముందే తిరుగుబాటు చేశారు కదా. అవును, వాళ్ళిక ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేమని తేల్చి చెప్పడంతో అపజయం ఎరుగని అలెగ్జాండర్ కూడా వెనుదిరగక తప్పలేదు. నందుల సైనిక పాటవానికి ఇంతకంటే గొప్ప నిదర్శనం ఇంకేం కావాలి. నిజమే, ఏ యుద్ధం చెయ్యకుండానే కేవలం తమ సైన్యం సైజ్తోనే అలెగ్జాండర్ను ఆపేశారంటే వాళ్ల రేంజ్ ఏంతో అర్థమవుతోంది. అయితే నేను ఈ సోర్సెస్ అన్నిట్నీ చూసినప్పుడు నాకర్థమైన ఇంకో యాంగిల్ ఏంటంటే నందులు కేవలం క్రూరమైన పాలకులో లేక ప్రజల రక్తం పీల్చే రాక్షసులో మాత్రమే కాదు. అవును, పరిపాలనపరంగా వాళ్లు కొన్ని అద్భుతాలు చేశారు. ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థను ఒక గాడిలో పెట్టడానికి వాళ్లు చేసిన ప్రయోగాలు చాలా గొప్పవి. ఉదాహరణకు పాణిని వ్యాకరణంపై రాసిన కాశిక అనే వ్యాఖ్యానం చూస్తే అందులో నందోపక్రమాని మానాని అనే పదం కనిపిస్తోంది. అంటే వాళ్ళొక కొత్త ప్రామాణికమైన కొలతల విధానాన్ని ప్రవేశపెట్టారు అని కదా దాని అర్థం. ఎగ్జాక్ట్లీ, ఇదొక మాస్టర్ స్ట్రోక్ అని చెప్పాలి. దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఒకప్పుడు మన దేశంలో ఒక్కో ఊర్లో ఒక్కో రకమైన తూకాలు కొలతలు ఉండేవి. అలా ఉంటే వ్యాపారం చాలా కష్టం కదా. ఒక ఊర్లో కేజీ అంటే ఒక బరువు, ఇంకో ఊర్లో ఇంకో బరువుంటే గందరగోళమే. అవును, ఆ గందరగోళాన్ని పోగొట్టడానికే నందులు సామ్రాజ్యం మొత్తానికి ఒకే రకమైన స్టాండర్డ్ కొలతలను, తూకాలను ప్రవేశపెట్టారు. అలాగే వాణిజ్యం పెరగడానికి బార్టర్ సిస్టమ్ కాకుండా పంచ్మార్క్ చేసిన కొత్త నాణేలను తీసుకొచ్చారు. ఒకే స్టాండర్డున్న నాణేలుండటం వల్ల వ్యాపారులు ఎంతో నమ్మకంతో లావాదేవీలు చేశారు. తవ్వకాల్లో దొరికిన ప్రాచీన పాటలీపుత్రం నాణేల గుట్టలు బహుశా ఆ నందుల కాలం నాటివే అయ్యుంటాయని చరిత్రకారుల నమ్మకం. అంటే వాళ్ల దగ్గర ఉన్నది కేవలం కండబలం మాత్రమే కాదు, మంచి బుద్ధిబలం కూడా ఉందన్నమాట. ముఖ్యంగా పరిపాలనలో వాళ్ల వ్యూహాలు అద్భుతం. అవును, సామ్రాజ్యం మొత్తం ఒకే రకమైన రూల్స్ పెట్టలేదు వాళ్ళు. కోసల, కాశీలాంటి కోర్ ఏరియాల్లో మాత్రం చాలా స్ట్రిక్ట్ కంట్రోల్ పెట్టుకున్నారు. కాని సరిహద్దుల్లో ఉండే ప్రాంతాలకు వెళ్లే కొద్దీ అక్కడి లోకల్ లీడర్స్కి స్వయం ప్రతిపత్తినిచ్చారు కదా. అటానమీ ఇచ్చారు. గ్రీకు చరిత్రకారుడు ఆర్యన్ రాసిన రికార్డుల్లో కూడా ఒక మాట ఉంది. బియాస్ నది ఆవల ఉన్న ప్రాంతాలను అక్కడి పాలకులు ఎంతో న్యాయంగా పాలిస్తున్నారని అతను మెచ్చుకున్నాడు. అంటే భిన్న మనస్తత్వాలున్న ప్రజలను ఎలా హ్యాండిల్ చేయాలో వాళ్లకు బాగా తెలుసన్నమాట. ఖచ్చితంగా. వాళ్ల పాలనలో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సిన మరో విషయం మత సామరస్యం. అవును,
అప్పట్లో హిందూ, బౌద్ధ, జైన, ఆజీవక లాంటి ఎన్నో మతాలుండేవి కదా. వీళ్ళు ఏ ఒక్క మతాన్ని తొక్కేలేదు. అన్ని మతాలను సమానంగా చూశారు, ఆదరించారు. ఎక్కడా కూడా బలవంతపు మతమార్పిడులు చేసినట్లు ఒక్క ఆధారం కూడా లేదు. అది చాలా గొప్ప విషయం. పైగా జైన గ్రంథాల ప్రకారం మొదటి నందరాజుకు కల్పక అనే ఒక బ్రాహ్మణ మంత్రి ఉండేవాడు. అతను రాజ్యంలో జైనమత వ్యాప్తికి సహకరిస్తూనే సామ్రాజ్య విస్తరణకు అద్భుతమైన వ్యూహాలు రచించాడు. శకటాల లాంటి మంత్రులు కూడా చాలా కీలకంగా పనిచేశారు కదా. అవును, పాణిని లాంటి గొప్ప మేధావులు వీళ్ల కాలంలోనే ఉన్నారని చెబుతారు. దీన్ని బట్టి చూస్తే అది కేవలం సైనిక రాజ్యం మాత్రమే కాదు, మేధోపరమైన వికాసం జరిగిన రాజ్యమని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడే నాకో పెద్ద డౌటొస్తోంది. ఇంత పకడ్బందీ పరిపాలనా వ్యవస్థ, లక్షల కొద్దీ సైన్యం, అపారమైన సంపద, ఇన్ని ఉన్న ఒక మహాసామ్రాజ్యం పట్టుమని 25-30 ఏళ్లలో పేకమేడలా ఎలా కుప్పకూలిపోయింది? అసలు ఎక్కడ తేడా కొట్టింది? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. దీనికి సమాధానం ఆఖరి రాజు ధననందుడి ప్రవర్తనలోనే ఉంది. నేను చూసిన సోర్సెస్ అన్నీ అతని దురాశ కొంపముంచిందని చెబుతున్నాయి. అతను ప్రజల బాగోగులు వదిలేసి రేయింబవళ్లు కేవలం డబ్బు ఎలా లాగాలి అనే దానిపైనే ఫోకస్ చేశాడు కదా. అవును, పన్నుల భారంతో జనాన్ని పిప్పి చేయడం వల్ల వాళ్లలో తీవ్రమైన వ్యతిరేకత పెరిగిపోయింది. గ్రీకు చరిత్రకారుడు డయోడోరస్ రికార్డుల ప్రకారం ఆ ధననందుడు ఒక పనికిమాలినవాడని, క్రూరుడని సాక్షాత్తు పోరస్ అలెగ్జాండర్తో చెప్పాడట. ప్రజల దృష్టిలో వాడికి కనీస గౌరవం లేదన్నమాట. పురాణాలు వాళ్లని అధార్మికులు అని ఎందుకన్నాయో ఇప్పుడు క్లియర్గా అర్థమవుతోంది. ధర్మబద్ధంగా పాలించాల్సిన రాజు ఆ ధర్మానే గాలికి వదిలేశాడు. ఇది మనకు ఒక అతి పెద్ద పాఠం చెప్తుంది. ఒక రాజుకి ఎంత పెద్ద సైన్యమున్నా, ఖజానాలో ఎన్ని 100 కోట్లు మూలుగుతున్నా, చివరకు ప్రజల మద్దతు లేకపోతే ఏమవుతుంది? ఏమవుతుందో నందవంశ పతనం కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. ప్రజల్లో ఉన్న ఆ అసంతృప్తిని కరెక్ట్గా వాడుకుని చాణక్యుడిలాంటి ఒక మహామేధావి మార్గదర్శకత్వంలో చంద్రగుప్త మౌర్యుడు నందవంశాన్ని కూల్చేశాడు. అయితే ఈ అధికార మార్పిడేమీ ప్రశాంతంగా జరగలేదు సుమా. చాలా హింసాత్మకంగా జరిగిందని చదివాను. అవును, బౌద్ధ గ్రంథమైన మిలిందపన్హా ఈ యుద్ధం గురించి వర్ణిస్తూ ఆ నందుల సేనాపతి భద్రశాలకు మరియు చంద్రగుప్తునికి మధ్య జరిగిన భీకర యుద్ధంలో 1 బిలియన్ పదాతిదళ సైనికులు ప్రాణాలు వదిలారని రాసింది. 1 బిలియన్ సైనికులు చనిపోవడం అనేది 100% అతిశయోక్తే. ఆ కాలంలో అసలంత జనాభా కూడా ఉండదు. ఖచ్చితంగా అతిశయోక్తే. కానీ ఆ నెంబర్స్ వెనక ఉన్న ఆంతర్యం ఏంటంటే, నందవంశాన్ని కూలదోయడం అంత ఈజీగా జరగలేదని, దాని వెనుక మాటల్లో చెప్పలేనంత రక్తపాతం జరిగిందని మనకు స్పష్టంగా అర్థమవుతోంది. మరి ఇదంతా మనకు ఏం తెలియజేస్తోంది? ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే సమాజంలో అత్యంత కింది స్థాయి నుండి వచ్చిన ఒక సామాన్యుడు తన తెలివితేటలతో, బాహుబలంతో ఉత్తర భారతదేశంలోనే మొట్టమొదటి మహాసామ్రాజ్యానికి పునాదులు వేశాడు. వాళ్లు ప్రవేశపెట్టిన స్టాండర్డ్ కొలతలు, ఒక పక్కా కేంద్రీకృత పాలనా వ్యవస్థలు, ఇవన్నీ ఆ తర్వాత రాబోయే మౌర్య సామ్రాజ్యానికి ఒక సాలిడ్ ఫౌండేషన్ వేశాయి కదా. ఖచ్చితంగా. నందులు గీసిన గీతల్లోనే తర్వాత కాలంలో చంద్రగుప్త మౌర్యుడు, అశోకుడు నడిచి దేశాన్ని పాలించుండొచ్చు. కాని అదే సమయంలో ఎంత గొప్ప వ్యవస్థను నిర్మించినా పాలకులకు దురాశ పెరిగిపోయి ప్రజల కష్టాలను గాలికొదిలేస్తే అంతటి మహాసామ్రాజ్యం కూడా కేవలం 2 తరాలకే పాతాళానికి పడిపోతోందని ఈ చరిత్ర మనకు గట్టిగా హెచ్చరిస్తోంది. అవును, సింహాసనమనేది కేవలం కత్తి మొనమీద కాదు, ప్రజల మద్దతు మీద ఆధారపడి ఉంటుందని ఇది నిరూపించింది. నిజమే. అయితే ఈనాటి విశ్లేషణను ముగించే ముందు చరిత్రలోని పేజీలను కాస్త వెనక్కి తిప్పి ఒక్కసారి ఆ బియాస్ నది ఒడ్డున జరిగిన సంఘటనను ఒక ఊహాత్మక ప్రశ్నగా మన మదిలో వేసుకుందాం. చెప్పండి. ఒకవేళ ఆ రోజు గ్రీకు సైనికులు భయపడకుండా ఉండి ఉంటే, అలెగ్జాండర్ సైన్యం వెనుదిరగకుండా ముందుకు సాగి గంగానది దాటి నందవంశపు 6000 భీకరమైన ఏనుగుల సైన్యాన్ని ముఖాముఖి ఎదుర్కొని ఉంటే అదొక భయంకరమైన యుద్ధమయ్యుండేది. అవును, ఒకవైపు సగం ప్రపంచాన్ని జయించిన గ్రీకు వీరుల వ్యూహాలు, మరోవైపు ప్రాచీన భారతదేశపు అత్యంత భయంకరమైన సైనిక బలం. ఆ మహాసంగ్రామం జరిగుంటే ఫలితమెలా ఉండేది? అలెగ్జాండర్ ఓడిపోయి ఉండేవాడా, లేక భారతదేశం గ్రీకుల వశమై ఉండేదా? ఆలోచిస్తుంటేనే ఒళ్ళు గగురు పడుతుంది. ఒకవేళ అదే జరిగితే
ఈనాటి భారతదేశ చరిత్ర, ప్రపంచ చరిత్ర ఏ మలుపు తిరిగి ఉండేది? ఈ అద్భుతమైన ఊహను, ఆ మహాయుద్ధ చిత్రపటాన్ని ఈ పరిశీలనను ఫాలో అయ్యేవారి ఊహకే వదిలేస్తూ ఈనాటి లోతైన పరిశీలనకు ఇక్కడే ముగింపు పలుకుదాం. చరిత్రలోని మరో ఆసక్తికరమైన అంశంతో త్వరలోనే మళ్ళీ కలుద్దాం.